జీవితం యొక్క ప్రథమ లక్ష్యం సంతోషంగా ఆనందంగా ఉండడమే. అందుకోసం మీరెంత మూల్యాన్ని చెల్లించాలన్నా చెల్లించడానికి వెనకాడకండి. జీవితంలో చాలామంది వ్యక్తులు తన 18వ ఏట చనిపోతారు, 60వ ఏట దహనం చేయబడతారు. మీరు జీవితంలో దేనికోసమైతే ప్రయత్నిస్తారో అదే మీకు మీ జీవితం ఇస్తుంది. ఆ ప్రయత్నించేదేదో సంతోషం కోసం, ఆనందం కోసం ప్రయత్నించండి. చాలామంది తమ జీవితాల్లో ఫెయిల్ అయినప్పటికీ వారు విజయానికి ఎంత దూరంగా ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికీ ఎన్నటికీ గమనించకుండా చేస్తున్న పనిని వదిలి వెళ్ళిపోతారు. చివరికి వారి జీవితంలో వారు ఓ పరాజితులుగానే మిగిలిపోతారు. ఆట ఆడకుండానే ఓడిపోతానేమో అన్న భయం మిమ్మల్ని ఎప్పటికీ ఆట ఆడనివ్వదు. డబ్బు ఇంకా విజయం ప్రజలని ఏమాత్రం మార్చవు. అది కేవలం ఇప్పటికీ ఉన్నదానిని పెంచుతాయంతే. మీకు ఉన్న సమయం చాలా తక్కువ కాబట్టి వేరొకరి జీవితాన్ని గడపడం కోసం దానిని వృధా చేయకండి. అర్థం పర్థం లేని వాదనలతో మీ జీవితాన్ని, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎంత బాగా జీవించామన్నది ప్రధానం. ఒక విజయవంతమైన జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఏంటంటే లక్ష్యం ఏమిటో కనుగొనటం, ఆపై దానిని చేరుకోవడం. పనిని చేయడం జీవితం అనేది పరిష్కరించవలసిన సమస్య కాదు, అనుభవించవలసిన వాస్తవ కథ. అందుకే దాని సమస్యలాగా చూడకండి. వాస్తవాన్ని అంగీకరించి వాస్తవంలో బ్రతకడం నేర్చుకోండి. జీవితంలో మీకు తగిలిన గాయాల్ని జ్ఞానంగా మార్చుకోండి. జీవితంలో మీకు ఉచితంగా దక్కేది దానికోసం ఎదురు చూడకండి. జీవితాన్ని మెరుగుపరచడం కోసం మీరు ప్రయత్నించండి. అకారణంగా ఎదురయ్యే విమర్శ మిమ్మల్ని బలపరుస్తుంది.